నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. యోహాను చెప్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చెప్పిస్తున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనందరికీ బాగా ఎరుక. కనుక ప్రియులారా, పోయిన వారం మనం గమనించాం, సేవకుడికి దేవుడిచ్చిన బాధ్యత, భారము ఏమిటి అని అంటే, దేవుని వాక్యం చెప్పింది, తొడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుచున్నాను. పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటులై ఉండండి అని చెప్పింది. ఈ మాటను చేతపట్టుకొని సేవకుడు సేవ చేయటానికి దేవుడు పంపించిన ప్రదేశానికి వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరు లేరు, మనుషులైతే ఉన్నారు, కానీ సేవకి సహకరించే గొర్రెలు లేవు. కేవలం తొడేళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ తొడేళ్ల మధ్యలో గొర్రెగా మారిన సేవకుడు సమాజంలో క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. క్రీస్తు ప్రేమ చేత తొడేళ్ళని పిలువబడుతున్న సమాజాన్ని గొర్రెల్లాగా మార్చాలి. తొడేలు అనంటే తొడేలని దాని అర్థం కాదు, క్రూర స్వభావము కలిగిన మనుషుల స్వభావాన్ని, గొర్రె అనగా మృదు స్వభావము కలిగిన మనుషులుగా మార్చాలి అన్నది దీని యొక్క భావం. ఈ భావము తెలియక చాలామంది క్రూరత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు, మృదుత్వాన్ని సంపాదించుకునేందుకు ఇష్టపడటం లేదు. లోకములో సంచరించుచున్నాము గనుక అని అన్నాడు. లోకంలో మనం ఉన్నాము కనుక క్రూర స్వభావము కలిగిన మనుషులు అనేక మంది ఉన్నారు. సాధువు కలిగిన మనుషులు చాలా కొద్దిమందిగా ఉన్నారు. కనుక ఈ సాధుతత్వము మనుషుల చేత, అనగా క్రూర స్వభావము కలిగిన మనుషుల చేత మరి మృదు స్వభావం కలిగిన వారు హింసించబడుతూ ఉంటారు. అందుకనే బైబిల్ అంటుంది, అంతం వరకు సహించిన వాడే నిత్య జీవం పొందుతాడు, జీవ కిరీటం పొందుతాడని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి మత్తయి సువార్త 5లో మనం గమనించినట్లయితే, మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, నిందలు మోపినప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పింది.